హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కేసినేని నాని అండ్ చిన్ని వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది. అదే విధంగా పచ్చ కాతకాలు వేసినా కాలిపోతూ ఉన్నాయి. అంతెందుకు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా కాలి బూడిదైపోతున్నారనేది విజయవాడ వాసులందరికీ తెలిసినటువంటి వాస్తవం. అయితే గత కొంతకాలంగా కేసినేని నాని తన తమ్ముడు చిన్ని పైన అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉన్నారు. అందుట్లో కొన్ని ఉర్సా క్లస్టర్స్ వెనుకుండి నడిపించింది కేసినేని చిన్నియే. దీన్ని ఫేక్ కంపెనీగా రిజిస్టర్ చేసి 3,300 కోట్ల భూముల్ని కొట్టేయటంలో కేసినేని చిన్ని ప్రథమ హస్తం ఉందంటూ వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయట పెట్టడం జరిగింది కేసినేని నాని. ఆ తర్వాత మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణం జరిగింది అంటూ వస్తున్న వార్తలకి కేసినేని నాని అడ్డుపడుతూ ఆ లిక్కర్ కుంభకోణంలో పాత్రధారి కేసినేని చిన్ని అంటూ కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. దానికి సంబంధించిన ఆధారాలు కేసినేని చిన్ని కుటుంబ సభ్యులు ఎవరైతే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి పైన అభియోగం జరుగుతుందో వాళ్ళ కంపెనీస్ అన్నిట్లో పెట్టుబడులు పెట్టారు. అంటే ఈ కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ చేసి రిమాండ్ లో ఉన్నాడు. ఆ రిమాండ్ ఖైదీకి సంబంధించినటువంటి సంస్థల్లో కేసినేని చిన్ని కుటుంబ సభ్యులు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఈ లిక్కర్ కుంభకోణం జరిగితే అందులో కేసినేని చిన్ని కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అంటూ కేసినేని నాని ఆధారాలతో సహా కంపెనీలు వాళ్ళ పేర్లు బయట పెడతాం జరిగింది. అయితే దీనికి కేసినేని చిన్ని కౌంటర్ చేస్తూ నిన్ననే విజయవాడ వచ్చినప్పటికీ ప్రెస్ తో మీడియాతో మాట్లాడకుండా ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది, ఈ టైంలో నేను ప్రెస్ మీట్ కి రాను, రేపొద్దున మీతో మాట్లాడతానని చెప్పి ఆయన రేపటికి వాయిదా వేయడం జరిగింది. అంటే ఈ రోజుకు వాయిదా వేశారు. ఈ రోజు ప్రెస్ మీట్ లో టీడీపీ నాయకుడు కేసినేని చిన్ని మాట్లాడుతూ చెప్తుంది ఏంటి, ఇందుట్లో సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నాను. ఏదైతే లిక్కర్ కుంభకోణం జరుగుతుందో దాంట్లో నా వాళ్ళు ఉన్నారు అన్నదానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడా అని అడుగుతున్నాడు. ఈ పైన ఆరోపణలు వస్తే జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? కేసినేని చిన్ని నాకు అర్థం కాని విషయం. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి ఆయన చుట్టూ ఉన్నటువంటి మిథున్ రెడ్డి పైన దొంగతనంగా కేసులు పెడుతూ ఉన్నారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పైన కేసులు పెడుతూ ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైనటువంటి ధనుంజయ రెడ్డి, అదేవిధంగా మాజీ ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి పైన, అదేవిధంగా గోవిందప్ప మీకు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఈ రోజైతే వీళ్ళందరిపైన కేసులు పెట్టారు. ముందస్తు బెయిల్ కావాలంటే జస్టిస్ తలాప్రగడ మల్లికార్జున రెడ్డి గారు కూడా బెయిల్ ఇవ్వం, వీళ్ళపైన ఉన్నటువంటి ఆరోపణలు చాలా పెద్దవి కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ కొట్టేయడం కూడా జరిగింది. ఇన్ని కుట్రలు జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్నాయి. మళ్ళీ నువ్వు వచ్చి జగన్ ఓకేనా అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసా? కేసినేని చిన్ని, నువ్వు ఇన్వెస్ట్మెంట్లు పెట్టావా లేదా? పెట్టినట్టు ఆధారాలతో సహా కేసుని నాని ప్రూఫ్స్ బయట పెట్టాడు. నువ్వు బయట పెట్టు ప్రూఫ్స్, మా లేవో అవన్నీ ఫేక్ అని చెప్పు, ఆధారాలు బయట పెట్టు. అవి పెడతాం చేత కాదు. సిబిఐ ఇన్వెస్టిగేషన్ రెడీ అంటే సిబిఐ ఎప్పుడు రావాలా, ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు జరగాల? స్వతహా మీ అన్నే కదా నీ పైన ఆరోపణలు చేసింది. కాదని నిరూపించుకునే శక్తి, దమ్ము, ధైర్యం ఉంటే ముందుకొచ్చి కాదని పోరాడు. జగన్మోహన్ రెడ్డితో నీకు ఏం సంబంధం? ఇక్కడ కుంభకోణంలో 2,300 కోట్లు కూడా కొట్టేశారని చెప్తూ ఉన్నారు. దాన్ని వేరే దేశాలకు తరలిచ్చారని కేసులు పెట్టారు. దాన్ని బంగారంగా మార్చారని కేసులు పెట్టారు. కానీ ఇప్పటి వరకు సిట్ అధికారులు ఒక్క అరతులం బంగారమైన ఒక్క రూపాయి అన్నా కూడా కేసుకి ఆధారంగా ఉండే విధంగా కలెక్ట్ చేయలేదు. ఆ విషయం హైకోర్టే క్లియర్ గా చెప్తూ ఉంది కదా. 1 రూపాయి కలెక్ట్ చేయకుండా, ఒక్క బంగారం ఎక్కడ కొన్నారో తెలియకుండా ఇప్పుడు కేసులు పెట్టి ఎవరిపైన ఉద్ధరిస్తారంటూ హైకోర్టు చివాట్లు పెట్టిన సందర్భం నీకు తెలియదా? లిక్కర్ కుంభకోణం జరిగితే ఆ రెండింటిని కలెక్ట్ చేయాలి కదా అని తిట్టిన సందర్భం మీకు తెలియదా? మళ్ళీ వచ్చి ముక్కెక్కడరా ముగుడా అంటే ఎటు చూపించకుండా చుట్టూ చూపిస్తావేంది నువ్వు? మీ అన్న నీ పైన ఆరోపణ చేశాడయా, నువ్వు నిరూపించుకో. నీ దగ్గర మీ అన్న ఆధారాలు తీసుకొచ్చాడు, అవి కాదని నిరూపించుకున్న డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉంటే చూపించు. అంతేగాని ఎక్కడో కొండకి మెల్లి పెడతా అని చూస్తే ఎలా కుదురుతుంది? మొత్తానికి కేసినేని చిన్ని ఈ బిజినెస్ అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కానీ ఏంటంటే తప్పించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఓకేనా అని అడుగుతూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూసాం. దీనివల్ల ఉపయోగం లేదు చిన్ని, జరగదబ్బా అది. నువ్వు దొంగవే అని మీ అన్నయ్య చెప్తూ ఉన్నాడు. కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత నీది. మాకేంటి, జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి సంబంధం? ఏ ముట్టికి ఆ చెయ్యి లోకూరా అంటే ప్రతి ఒక్కడు ఏది జరిగినా జగన్మోహన్ రెడ్డి అంటారేంటి మీ పార్టీ వాళ్ళు? అంతే మించి ఇంకెవరు దొరకరా మీకు అని సోషల్ మీడియా వేదికగా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. చిన్ని గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేరు
ఎవరితో ఉన్నా, ఎవరితో పడుకున్నా, ఎవరితో లేచినా, ఎవరితో ఏం చేస్తున్నా కూడా కూటమి ప్రభుత్వానికి అందరికీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు అనేది జపంలా తయారైంది. అసలు నిద్రలో కూడా ఉలిక్కిపడి జగన్మోహన్ రెడ్డి పేరే చెప్పాలి మేము అని అనుకుంటున్నారంట. మీ వ్యవహారం చూస్తే అదంతా నిజమే అనిపిస్తుందబ్బా. మీ నాయకుడికి, మీ చిరనాయకుడికి, మీ దత్తపుత్రుడు నాయకుడికి, మీకు అందరికి ఇలాగే ఉందనేసి మీడియాలో వార్తలు వస్తున్నాయి సార్. మేము దాన్ని ఎలా ఖండించగలం? మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అది వాస్తవం ఏమనుకోవాల్సి వస్తుంది. కొద్దిగా ఆలోచించండి. మీ అన్న వాస్తవాలు పెట్టాడు, నేను పెట్టలేకపోతున్నాం అంటేనే అక్కడ తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.